హాయ్ గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మూవీ రివ్యూ. కామెడీ చిత్రాలతో అలరించిన అల్లరి నరేష్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మళ్ళీ అంకం దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటించారు. హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించారు. మరి ఈ చిత్రం నవ్వులు పోయించిందా లేదా ఈ రివ్యూలో తెలుసుకుందాం. గణపతి ప్రభుత్వ ఉద్యోగి. ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. అయితే అతనికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాదు. కానీ తన తమ్ముడుకి వివాహం జరుగుతుంది. తన మేనమామ కూతురును ఇచ్చి గణపతికి పెళ్లి చేస్తాడు. ఇంట్లో కూడా చాలా సంబంధాలు చూస్తారు, కానీ సెట్ కావు. దీంతో అతను మ్యాట్రిమోనీలో ప్లాటినం సభ్యుడిగా చేరుతాడు. అలా సిద్ధి పరిచయం అవుతుంది. తనను ఇష్టపడతాడు, కానీ ఆమె గణపతి పెళ్లి ప్రపోజల్ ను రిజెక్ట్ చేస్తుంది. అయితే గణపతి తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదు. దీంతో ఆమెను సంతోష పెట్టడానికి సిద్ధిని ఇంటికి తీసుకువెళ్లి పరిచయం చేస్తాడు. కానీ ఆ తర్వాత రోజే ఆమె గురించి ఓ వార్త బయటకు వస్తుంది. హ్యాపీ మ్యాట్రిమోనీలో పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే కిలాడి లేడీ అని వార్తలు వస్తాయి. మరి దీని తర్వాత ఏమైంది? నిజంగా సిద్ధి నేపథ్యం ఏంటి? ఆమె నిజంగానే మోసం చేసిందా? మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లి కాని కుర్రాళ్లను ఎలా మోసం చేస్తుంది? వాళ్ళ ఆగడాలను గణపతి ఎలా అటకెక్కించాడు? సిద్ధి గురించి నిజం తెలిసాక గణపతి ఏం చేశాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అసలు సినిమా ఎలా ఉంది అంటే, పెళ్లి కాని కుర్రాడిగా తన ఫ్రస్ట్రేషన్ ను చూపెడుతూ ఓ యాక్షన్ ఎపిసోడ్ తో నరేష్ పాత్రను పరిచయం చేసిన తీరు నవ్వులు పోయిస్తుంది. గణపతి కుటుంబ నేపథ్యం, బావకు పెళ్లి చేయాలనే తపన పడే మరదలిగా జెమీ లీవర్ చేసే హంగామా బాగుంటుంది. ఇక అలా గణపతి పెళ్లి చూపుల ఎపిసోడ్ సరదాగా ఉంటుంది. సిద్ధి పాత్ర కథలోకి ప్రవేశించాక సినిమా కాస్త రొమాంటిక్ గా మారుతుంది. ఇక హ్యాపీ మ్యాట్రిమోనీలో సభ్యుడిగా చేరాక గణపతికి ఎదురయ్యే అనుభవాలు ఓ వైపు నవ్విస్తూనే ఆలోచింపచేస్తాయి. కాకపోతే ఆ తర్వాత నుంచి కథలో వినోదం కంటే సీరియస్నెస్ పెరుగుతూ పోతుంది. విరామానికి ముందు సిద్ధిలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. అది చూశాక గణపతి కూడా ఆమెతో చేతిలో మోసపోతున్నాడా అన్న ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది. ద్వితీయార్థంలో ఓవైపు గణ లవ్ ట్రాక్ ను చూపిస్తూనే మరోవైపు మ్యాట్రిమోనీ సైట్ల మాటున జరుగుతున్న మోసాల్ని బలంగా ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఇక దీంతో కథ పూర్తిగా సీరియస్ గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది. దీంట్లో చూపించిన ఎన్ఆర్ఐలు పెళ్లి కొడుకుల మోసాలు తెలిసిన వ్యవహారమే అయినా ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అలాగే దీని చుట్టూ నడిపిన కామెడీ ట్రాక్ అక్కడక్కడ నవ్వులు పోయించింది. గణపతి కెరియర్ పరంగా మంచిగా స్థిరపడినా తనకు పెళ్లి కాకపోవడానికి వెన్నకున్న కారణం అంత కన్ఫ్యూజన్ గా అనిపించదు. సినిమాని ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది. ఇంకా ఎవరెలా చేశారంటే, గణపతి పాత్రలో అల్లరి నరేష్ ఒదిగిపోయాడు. కాకపోతే ఆయనలోని కామెడీని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. సిద్ధి పాత్రలో ఫరియా అందంగా కనిపిస్తుంది. తన నటన కూడా ఆకట్టుకుంటుంది. బావకు పెళ్లి చేయాలని జెమీ లీవర్ చేసే నటన నవ్వులు పోయిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష పాత్రలు కూడా నవ్విస్తాయి. మిగిలిన పాత్రలు వాళ్ల పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే, నిర్మాణ పరంగా సినిమా బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ బానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కామెడీతో సందేశాన్ని ప్రేక్షకులకు తెలియచేయాలనుకున్నాడు, కానీ ఈ విషయంలో విఫలమయ్యాడనే చెప్పొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, అల్లరి నరేష్ యాక్టింగ్, ఫస్ట్ హాఫ్ లో కామెడీ, కథా నేపథ్యం. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు. హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇక మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.